హలో అండి, వెల్కమ్ బ్యాక్ బన్నీ టీవీ. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం వీడియో అనమాట. నేనైతే లాస్ట్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను, 22nd అనమాట. అస్సలు ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటానా లేదా అనుకున్నాను. బట్ ఆ అమ్మవారి దయతో హ్యాపీగా వ్రతం అయితే చేసేసుకున్నానండి. మనం అనుకుంటే ఏది జరగదండి. ఖచ్చితంగా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఉంటే ఖచ్చితంగా ఆ అమ్మవారు మనతో వ్రతం చేయించుకుంటుంది అనుకున్నాను. అలాగే చేయించుకుంది. చాలా 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 సంతోషంగా ఉంది నాకు. ఇక ఆ రోజైతే పొద్దుటే 5 గంటలకైతే లేచి మొత్తం శుభ్రం చేసుకొని ఇంట్లో బయట అన్నీ ముగ్గులు పెట్టేసి, యాక్చువల్గా హైదరాబాద్లో జాజు దొరకడం చాలా కష్టంగా ఉండేది ఇంతకుముందు. బట్ ఇప్పుడు పూజా స్టోర్లో జాజు కూడా అవైలబుల్ ఉంటుందండి. మనం గడప ముందు అలా జాజు పెట్టి అంటే అలుకుతారు కదా, అలికి అలా ముగ్గు పెడితే చాలా ఇష్టం అంట అమ్మవారికి. నేను అమ్మవారిని కూర్చోబెట్టే దగ్గర కూడా జాజుతో అలికి ముగ్గు పెట్టానన్నమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఏంటండి కొత్తగా చెప్తున్నారు అనుకుంటున్నారా? కొత్తగా కాదు, యాక్చువల్గా నేను చాలాసార్లు చూశాను, నాకు దొరకలేదన్నమాట. మొన్న పూజా స్టోర్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ అవైలబుల్ ఉండింది, తీసుకొని వచ్చాను. అందుకే ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా అడగండి, జాజు అంటే ఇస్తారు. జాజుతో అలకాలంట, చాలా మంచిదంట, అమ్మవారికి చాలా ఇష్టమంట. ఇక నేనైతే అమ్మవారిని ఇలా అలంకరించాను. మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చాలా 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 బాగుంటుందండి. ఎందుకంటే అమ్మకు చాలా హెల్ప్ చేస్తారు ఆడపిల్లలు. ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ అనమాట. మా 2 పాపలు నాకు చాలా హెల్ప్ చేశారు. మా వారికి మీటింగ్ ఉండి ఆఫీస్కి వెళ్ళడం వల్ల కొంచెం నాకు ఏమీ తోయలేదన్నమాట. ఎందుకంటే ఆయన ఉంటే ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం అన్ని విధాలా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక్కదాన్ని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆ అమ్మవారే మొత్తం నాకు అలా 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 సెట్ చేయించుకుందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలా అమ్మవారికి శారీ కట్టి కలశం పెట్టి చూడండి, వాయనాలు కూడా రెడీ చేసేసుకున్నాం అనమాట. మనకు ఎన్ని బాధలున్నా కష్టాలున్నా ఆ అమ్మవారిని ఒక్కసారి అలా చూసి దర్శించుకొని మన కష్టాలను మన బాధలను చెప్పుకుంటే ఆ అమ్మవారు క్షణంలో తీర్చేస్తుందండి. ఈ వ్రతం ఆడవాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆస్తుల కన్నా అంతస్తుల కన్నా సౌభాగ్యం చాలా ముఖ్యమైంది కదా. ఆ సౌభాగ్యం కోసం చేసే వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి ఇంట్లో. యాక్చువల్గా శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారం రోజు చేస్తారు, మీ అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆ రోజు నాకు కుదరలేదు చేసుకోవడానికి. అమ్మవారికి ఇష్టమైన పాయసం, దద్దోజనం, పులిహోర, పూర్ణం బూరెలు, నానబెట్టిన శనగలు, గారెలు అన్నీ చేశానండి నేను. ఫస్ట్ టైం అండి. పోలేలు కూడా చాలా బాగా కుదిరాయి అన్నమాట నాకు. నేను అసలు పోలేలు చెయ్యను, రాదు అనేసి వదిలేస్తాను. బట్ నేను అమ్మవారి కోసం ట్రై చేశాను. చూడండి, చిన్న చిన్నగా పోలేలు చాలా బాగా వచ్చాయి అన్నమాట. అమ్మవారికి అలా నైవేద్యం పెట్టేసి మేమైతే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి మేమైతే పూజ చేసుకున్నాం అన్నమాట. చెప్పాను కదా, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఇంకా మా పాపలు నేను ముగ్గురం కూర్చొని పూజ చేసుకున్నాం. అవును, ఇదేంటి బన్నీ బాబు కనిపించట్లేదు అనుకుంటున్నారా? బన్నీ బాబు చాలా బిజీగా ఉన్నాడు ఫోన్లో. వాడికి కొద్దిగా జలుబు చేసిందనమాట. ఇంకా వాడు ఫోన్తో ఇక ఆడుకుంటూ ఉన్నాడు, బయటకు వస్తూ ఇక లోపల అలా ఆడుతూ ఉన్నాడనమాట. ఇంకా అందుకే మేము కూడా ఎక్కువగా వాడిని డిస్టర్బ్ చేయలే. వాళ్ళ పప్పు వచ్చే వరకు వాడైతే ఇంకా బెడ్రూమ్లోనే ఉన్నాడు, ఆడుకున్నాడు, పడుకున్నాడు, టీవీ చూశాడు కొంచెంసేపు. మేమైతే ఫోన్లో వ్రతకథ పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నామండి. ఇదిగోండి హారతి, మీరు కూడా తీసుకోండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఏమంటారు?
చూడండి ఇలా అమ్మవారికి ధూపం వేసామన్నమాట. ధూపం వేస్తే మన ఇంట్లో మొత్తం చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది, మంచి హ్యాపీనెస్ అయితే ఉంటుందండి ఇంట్లో. ఎవరు మన ఇంటికి వచ్చింది? లక్ష్మీదేవి. మా లక్ష్మీదేవి ఆశీర్వాదం. ఇంకా ఫస్ట్ వాయనం అయితే మా పెద్ద పాపకి ఇచ్చానండి, సెకండ్ వాయనం మా చిన్న పాపకి ఇచ్చాను. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చిండ్రు? ఐశ్వర్య లక్ష్మి. అమ్మ ఐశ్వర్య లక్ష్మి ఆశీర్వదించు. అలా మా కాలనీ వాళ్ళకు కూడా వాయనం ఇచ్చానండి. ఇక మా వారు వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయారండి. దేవుడిని మొక్కుకున్న తర్వాత నేనైతే తన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. మనం చేసే ప్రతి వ్రతం, ప్రతి నోము ఏదైనా సరే వాళ్ళ కోసమే కదండి. భర్త బాగుంటేనే మనం బాగుంటాము, పిల్లలు బాగుంటారు, మన ఫ్యామిలీ బాగుంటుంది. ఏమంటారు? మా ఆయన మాత్రం నాకు చాలా మంచిగా దీవించేశారనమాట. అలా ఒక 3-4 రీల్స్ కూడా చేసాము. మీకు తెలుసు కదా రీల్స్ చేస్తూ ఉంటామని. పొద్దున్నుండి ఇక ఉపవాసం చేసి అందరం కూర్చొని చేసుకున్నాము. భోజనం చేసుకున్న తర్వాత ఇలా మా ఫ్యామిలీ రీల్స్ అయితే చేసుకున్నామండి. మా క్యూట్ స్వీట్ ఫ్యామిలీ అన్నమాట. మేమైతే ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇలా హ్యాపీగా ఉంటామండి. అదే మా బలం. ఉన్నది చిన్న జీవితం, బాధలు కష్టాలు అంటూ ఏడుస్తూ కూర్చోకుండా హ్యాపీగా ఇలా నవ్వుతూ ఉండాలండి ఎప్పుడు. మేమైతే అదే పని చేస్తున్నాము. ఐ హోప్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ like, share, subscribe. Bye bye. Thank you so much.